నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 10వ రోజు 10వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. 9వ పాశురంలో ఆండాళ్ తల్లి, ఓ మామ కూతురా, రత్నాల మేడలో హంసతూలికా పాన్పుపై నిద్రపోతున్న ఓ అత్త కూతురా, నిద్రలే అంటూ ఆ వైకుంఠధాముని కొలుచుకోవడానికి నీవు మాతో రా అంటూ నిద్రలేపే ప్రయత్నం చేసింది. కానీ ఇంకనూ నిద్రపోతున్న ఆ గోపికను 9వ పాశురంలో ఇంకా నిద్రలేపే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ పాశురంలో ఎలా నిద్రలేపే ప్రయత్నం చేస్తోంది తెలుసుకుందాం. నోతుచ్చువర్కం పుగుగిన్ర అమ్మనాయ్ మాత్తముం తారారో வாசல் திறவாதார் நாத்தத்துஜாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் வீஜந்த கும்பகரணனும் தொத்தும் குணக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அரும் களமே தேத்தமாய் வந்து திர వేళోరెంబావాయ్. తాత్పర్యము: నీ పూర్వజన్మ పుణ్యఫలంగా స్వర్గ సౌఖ్యాలలో తేలియాడుతున్న ఓ సుందరాంగి, తలుపు గడియ తీయకపోయినా గాని మాట నేనును పలకవా? తులసిమాలలు అలంకరించుకుని కిరీటము గల ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఏమీయూ లేని మనవంటి వారము మంగళము పాడినను ఎన్నో వరాలను ఇస్తాడు ఆ పుణ్యమూర్తి. పూర్వకాలంలో శ్రీరామచంద్రుని చేత యుద్ధంలో సంహరించబడిన కుంభకర్ణుడు ఈ లోకాన్ని వదిలిపోతూ తన నిద్రని నీకేమైనా ఇచ్చిపోయాడా నీలవేణి? ఇంత అధికముగా నిద్రమత్తు వదలని ఓ తల్లి, నిద్రలే, మాకందరకును శిరోభూషణమైనదానా, నిద్ర నుండి లేచి మైకము వదిలించుకొని తేరుకొని వచ్చి తలుపు తెరువుము, నీ నోరు తెరిచి మాట్లాడుము, ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.